ఏపీ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి ఆల్రెడీ మెసేజెస్ వస్తున్నాయి. నెక్స్ట్ వాళ్ళు ఏంటంటే మీ సర్టిఫికెట్స్ అన్నీ తీసుకుని మీరు పలానా ప్లేస్కి రండి అని చెప్పేసి మెసేజ్లు కూడా వస్తున్నాయండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. నేనైతే ఇంతకుముందు ఒక వీడియో అయితే పెట్టానండి. ఏంటంటే మాకు తెలిసిన వాళ్ళకే ఒకరికైతే ఇలాగా ఏపీ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించి మీరు జాబ్కి సెలెక్ట్ అయ్యారు, మీరు రండి అని చెప్పి ఒక మెసేజ్ అయితే వచ్చింది అని చెప్పేసి మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో అయితే పెట్టాను కదండి. మరలా వాళ్ళకి నెక్స్ట్ డే వచ్చిన మెసేజ్ ఏంటంటే వాళ్ళు ఏ కంపెనీకి సెలెక్ట్ అయ్యారు, ఆ కంపెనీ నేము, నెక్స్ట్ అందులో ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో ఆ వేకెన్సీస్ లిస్ట్ అందులో ఉంది. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు వెస్ట్ గోదావరిలో ఏలూరులో ఏ ప్లేస్కి రావాలి, ప్లేస్ డిసైడ్ చేసి చెప్తాము అని చెప్పేసి ఇంతకుముందు మెసేజ్లో వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు సంబంధించిన బయోడేటా అంతా కూడా అందులో సబ్మిట్ చేయమని అన్నారు. వాళ్ళు సబ్మిట్ చేశాక వచ్చిన మెసేజ్ అనమాట. ఏంటి, వాళ్ళు ఏ ప్లేస్కి రావాలి, ఏ డేట్కి రావాలి, మీరు ఏమేమి తీసుకుని రావాలి, వచ్చేటప్పుడు మీ ప్రూఫ్స్ అనమాట, ఇవన్నీ కూడా తీసుకుని మీరు ఏలూరులో పలానా ప్లేస్కి రండి అని చెప్పేసి దాని సారాంశం అనమాట, మెసేజ్ సారాంశం. ఇవన్నీ మరలా ఆ మెసేజ్ కూడా నాకు ఫార్వర్డ్ చేశారు. అదంతా కూడా నేను క్లియర్గా అయితే చూసి కాకపోతే ఏంటంటే ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఏంటి ఏపీ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించి మనకి గవర్నమెంటే ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తానంటుంది కదా, ఇదేంటి వేరే కంపెనీ వాళ్ళు మనల్ని జాబ్లో తీసుకోవడం ఏంటి అని మీకు డౌట్ రావచ్చు కదండి. నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియో అయితే మీకు పెట్టాను. ఏంటి అసలు ఏపీ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించి అసలు జాబ్స్ ఎలా ఉండొచ్చు అని చెప్పేసి నేను సచివాలయంకి వెళ్ళి ఎంక్వైరీ చేశాను. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇలా పలానా ప్రాసెస్ అని చెప్పి మీకు ఒక వీడియో అయితే పెట్టాను. అయితే తెలియని వాళ్ళ కోసం అయితే మళ్ళీ చెప్తున్నానండి. అప్పుడు వాళ్ళు నాకు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే స్టార్టింగ్ అయితే మనకి ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇచ్చేలాగా ఈ ఏపీ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించి అయితే ముందు ప్లాన్ చేసుకున్నారంటండి. నెక్స్ట్ ఏంటంటే ఈ యాప్ అనేది ఉంది కదా, ఏపీ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి మనకి ఒకటి ఉంది కదా, దీంట్లో ఏంటంటే ఇప్పుడు నాకు జాబ్ కావాలి, నేను జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను రిజిస్టర్ చేసుకున్నాను, నెక్స్ట్ ఎగ్జామ్ రాశాను, నేను జాబ్ కావాల్సింది. నెక్స్ట్ ఇంకోటి ఇప్పుడు కంపెనీస్ ఉన్నాయి. ఇప్పుడు ఆ కంపెనీస్లో వాళ్ళకి జాబ్ చేసేవాళ్ళు కావాలి. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా అందులో లాగిన్ అవుతారనమాట. వాళ్ళు ఏంటంటే వాళ్ళు చూసుకుని మన క్వాలిఫికేషన్, నెక్స్ట్ మనం రాసిన ఎగ్జామ్స్ ఇవన్నీ చూసుకుని వాళ్ళు మనల్ని పిలుస్తారనమాట. మా కంపెనీలో వేకెన్సీ ఉంది, మీరు జాబ్కి రండి అని చెప్పేసి. అంటే మనం డైరెక్టర్గా మన కంపెనీల దగ్గరికి కానీ ఎక్కడికన్నా వెళ్ళి మనం జాబ్ అడగవలసిన పని అయితే లేదనమాట. ఇందులో మీకు క్లారిటీగా అర్థమవుతుందని అనుకుంటున్నాను. డైరెక్టర్గా మనం ఏపీ కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా మనం ఎగ్జామ్ రాస్తే మన డీటెయిల్స్, మన క్వాలిఫికేషన్ ఇవన్నీ కూడా అందులో ఉంటాయి కదండి. అవి చూసి ఎవరికైతే కంపెనీల్లో వేకెన్సీస్ ఉన్నాయో, జాబ్ వేకెన్సీస్, వాళ్ళకి జాబ్ చేసేవాళ్ళు కావాలో వాళ్ళు వీళ్ళని సెలెక్ట్ చేసుకుంటారనమాట. వాళ్ళు చెప్పింది అయితే నాకు ఇదే. నేను అనుకున్నాను అప్పుడు, అయితే జాబ్ కావాల్సిన వాళ్ళు ఇందులో ఉంటారు, జాబ్ ఇచ్చేవాళ్ళు ఇందులో ఉంటారనమాట. ఈ రెండు కూడా ఇందులో అయితే ఉంటారనమాట. సో నాకు అప్పుడు క్లారిటీ వచ్చింది. కానీ మరి ట్రైనింగ్ అన్నారు కదా అని అనుకున్నాను. బట్ ఏంటంటే ఇప్పుడు ఈ మెసేజ్ చూసిన తర్వాత క్లారిటీ వచ్చిందనమాట. ఎందుకంటే ఆ అబ్బాయికి సెలెక్ట్ చేసిన కంపెనీ నేమ్ కూడా అందులో అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు ఆ అబ్బాయి ఆలోచించేది ఏంటంటే, ఆల్రెడీ మా సైడు వెస్ట్ గోదావరి కాబట్టి ఆక్వా ఫీల్డ్లో అబ్బాయి అయితే ఎడ్యుకేటెడే, బట్ ఏంటంటే ఆక్వా ఫీల్డ్లో అయితే ఉన్నాడంట. సో వెళ్ళాలా వద్దని అబ్బాయి అయితే ఆలోచించుకుంటున్నాడు అనమాట. సో నా సజెషన్ వరకు నేనేమన్నానంటే, అసలు వెళ్తేనే కదా మీకు అసలు కంపెనీలో వర్క్ ఏంటి, ఆల్రెడీ ఆ కంపెనీలో ఉన్న వేకెన్సీస్ లిస్ట్ కూడా అందులో ఉంది. మా సేల్స్ మేనేజర్ కింద, నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయన్నమాట. సేల్స్ మేనేజర్, నెక్స్ట్ ఇంకోటి మొత్తం 4-5 పోస్టులు అయితే వేకెన్సీస్ ఉన్నాయి. అవన్నీ ఉన్నాయి. ఇన్ కేసు మిమ్మల్ని దేనికి సెలెక్ట్ చేసుకుంటారో తెలీదు. అసలు అక్కడికి వెళ్ళి మీరు వెరిఫికేషన్స్ అన్నీ చేయించుకొని మీకు నచ్చి శాలరీ నచ్చితేనే మీరు జాబ్లో జాయిన్ అవుతారు, లేకపోతే జాయిన్ అవ్వరు కదా. అసలు ఒకసారి వెళ్తేనే అక్కడ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, మీకు ఇన్కమ్ అనేది ఎలా వస్తుంది ఏంటనేది తెలుస్తుంది. ఒకసారి వెళ్ళి చూడండి, నచ్చకపోతే మానేద్దురుగానని అయితే నేనైతే సజెషన్ ఇచ్చాను. మనం వెళ్ళకుండానే అసలు ఎలా ఉంటుందో ఏంటని చెప్పేసి మనం గెస్ట్ చేయలేం కదండి. నేనైతే అలాగే చెప్పాను అనమాట. నెక్స్ట్ సరే అని చెప్పేసి అన్నారు. కాకపోతే ఇప్పుడు ఈ జూన్ నెలలో వచ్చిందనమాట డేటు, వాళ్ళు వెళ్ళవలసిన డేట్ అనమాట.
సో ఆ అబ్బాయి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రాసెస్ ఏం జరిగింది ఏంటి, ఆ అబ్బాయికి వచ్చేసిన మెసేజ్లు ఇవన్నీ కూడా మీకు క్లియర్గా వాళ్ళ పర్మిషన్ తీసుకుని మీకు వీడియోలో అయితే చూపిస్తానండి. అందుకనే నేను ఏమీ కూడా వాళ్ళ నేమ్ కానీ ఇలాగా ఆ కంపెనీ నేమ్ కానీ ఏమి కూడా రివీల్ చేయట్లేదు. జస్ట్ ఏంటంటే మీకు ఒక అవగాహన ఏంటంటే ఎవరైతే ఎగ్జామ్ రాసున్నారో ఇదంతా ఫేక్ అని అనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి లేదు జాబ్స్ వస్తున్నాయి అని క్లారిటీ ఇవ్వడం కోసమే నేను ఈ వీడియో అయితే చేస్తున్నానండి. మీలో ఎంతమంది రాసి మాకు ఇంకా మెసేజ్ రాలేదు, ఏమీ రాలేదు, మేము వెయిట్ చేస్తున్నాం మాకు జాబ్ కోసం అన్న వాళ్ళైతే మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఇంకెవరు మెయిల్ వచ్చినా సరే మేము ఇంకా ఎగ్జామ్ రాయలేదు అన్న వాళ్ళు నాలాంటి వాళ్ళు అనమాట. నాకు మెసేజ్ అయ్యి వచ్చింది, పలానా డేట్ కూడా వచ్చింది, నేనైతే ఎగ్జామ్కి అయితే వెళ్ళలేదు. నెక్స్ట్ ఇప్పుడు ఏమన్నా ఎగ్జామ్స్ అయ్యి స్టార్ట్ అవుతున్నాయని అంటున్నారు. నాకేమన్నా ఇన్ కేసు వస్తే కనుక ఈసారి ఎగ్జామ్ రాయడానికి అయితే వెళ్ళాలి. మా ఫ్రెండ్స్ అయితే ఇద్దరు రాశారు, ఇంకో ఫ్రెండ్ నేను అయితే మెసేజ్ వచ్చినా కూడా వెళ్ళలేదన్నమాట. ఇప్పుడు జాబ్స్ వస్తున్నాయని తెలిసిన తర్వాత కూడా ఎగ్జామ్ రాయడం ఎందుకు మానేస్తాం, ఎగ్జామ్ కంపల్సరీగా అయితే రాస్తాం అనమాట. రాసి చూడాలి మనకి సెట్ ఏదైనా జాబ్ అనేది అయితే చేస్తామో లేకపోతే చేయం కదండి. ఓకే ఫ్రెండ్స్, నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు నచ్చినట్లయితే కనుక ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.